హై గైస్, మనం 2023లో ఐబీపీఎస్ క్లర్క్ నుంచి వచ్చిన రీజనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఫేసింగ్ ఇన్సైడ్ 8 పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే 8 మంది లోపలికి చూస్తున్నారు. లోపలికి చూస్తున్నప్పుడు కండిషన్లో మనకి రైట్ లెఫ్ట్ ఇలా అవుతుంది, బయట చూస్తున్నప్పుడు కండిషన్లో మనకి రైట్ లెఫ్ట్ ఇలా అవుతుంది. సో ఫేసింగ్ కాబట్టి మనం ఇది తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, అంటే సికి ఏ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్లో ఉంటుంది, 1, 2 and 3. సెకండ్ ఏంటంటే ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఏ అండ్ జీ, ఏకి జీకి మధ్య ఒకళ్ళే కూర్చుంటారు. సో మనకి ఏ కుడివైపున ఎడమ వైపున జీ రావచ్చు, ఏకి జీకి మధ్య ఒకళ్ళు అండ్ ఏకి జీకి మధ్య 1 పర్సన్, ఈ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, అంటే ఈ ఎఫ్ సెకండ్ రైట్లో ఉంటుంది. అంతేకాకుండా ఈకి బీకి మధ్య ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఈ అండ్ బి, సో ఈకి బీకి మధ్య 1 పర్సన్. ఈ కండిషన్ మనం ఫాలో అవుతూ ఎఫ్ అండ్ ఏ అండ్ జీ ఆర్ నాట్ డిఫర్ టు ద ఎఫ్, అంటే ఏకి జీకి దగ్గరలో మనకి ఎఫ్ రాదు. సో ఇక్కడ మనకి ఎఫ్ రాదు. సో ఎఫ్ వచ్చే పాసిబిలిటీస్ 3 అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఎఫ్ రాదు, ఎఫ్ వచ్చే పాసిబిలిటీ 2. ఇక్కడ ఎఫ్ వచ్చే పాసిబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎఫ్ ఇక్కడ వేసుకుంటే ఈ ఇక్కడ వస్తుంది. సో నైదర్ నార్, ఈ పాసిబిలిటీ అవ్వదు. దెన్ మనం ఇది చూద్దాం. ఎఫ్ ఇక్కడ వేసుకుంటే ఈ ఇక్కడ వస్తుంది, బి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 1 పర్సన్ సెట్ బిట్వీన్ బి అండ్ ఈ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డి, సో డి ఇక్కడ వస్తుంది. మిగిలింది మనకి హెచ్. క్వశ్చన్ చూసుకుంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద పీపుల్ హూ సిట్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్యలో ఎవరు ఉంటారు? ఇప్పుడు కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సి, సికి ఎడం పక్క నుంచి లెక్కేసినప్పుడు సికి ఎడం పక్క 1, 2 ఏ. సో 1, 2 ఉన్నాయి మనకి, బి అండ్ జీ ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం చూసుకుందాం క్వశ్చన్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటారు. హౌ మెనీ సింబల్స్ అండ్ నెంబర్స్ అంటే 2 ఏదైనా ఉండొచ్చు. సింబల్స్ అండ్ నెంబర్స్ are there in the sequence which are either immediately preceded or immediately followed. మనకి ఏదైనా ఒక కండిషన్ ఫాలో అయినా మనకు అది కరెక్టే. ఇన్ ద లేటర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో మొదటి సగంలో మాత్రమే ఈ కండిషన్ వర్క్ అవుతుంది. సో మొదటి సగం అంటే మనకి ఏ నుంచి ఎం వరకు 1 to 13 నెంబర్స్. మనకి రెండో సగం అంటే ఇది మాత్రమే పాసిబుల్ అవుతుంది. రెండో సగం అంటే ఎన్ టు జెడ్ మధ్య ఏమన్నా పాసిబుల్ అవ్వదు. ఫస్ట్ మనం పాసిబిలిటీ స్టిక్ చేసుకుందాం. ఏ టు ఎం మధ్యలో ఏముంటాయి? వెన్ వి గో టు ఏ టు ఎం, బి, జి, కే, సిడి, ఎఫ్, ఏ, జే, ఎల్. సో ఇవి మనకి ఫస్ట్ హాఫ్లో వస్తాయి. సో వీటికి మనం ప్రిసీడింగ్ ముందుగానే వెనకగానే సింబల్స్ ఉన్నాయో చూసుకుందాం. 1 సింబల్, 2 నెంబర్ 3 అండ్ నెక్స్ట్ 4, 5, 6, 7, 8. సో మనకు టోటల్ 8 వచ్చేసి దీని ఆన్సర్ 8 వస్తుంది. సెకండ్ ఫ్రమ్ ఫాలోయింగ్ 5 ఆర్ సిమిలర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి తర్వాత చూద్దాం. మనం వీడియో పోస్ట్ చేసి థర్డ్ క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కంటిన్యూ చేద్దాం. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ కాంపిటీషన్ ఈచ్ విచ్ ఈజ్ మెనీ లెటర్ బిట్వీన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే చెక్ చేయాలి మనం. ఫస్ట్ కాంపిటీషన్ TION నెంబర్లో కన్వర్ట్ చేసుకుందాం. సో సింపుల్గా ఉంటుంది. 3, 15, 30 బేస్డ్ ఆన్ ప్లేస్ వాల్యూ, 16, 5, 20, 9, 20,
9. O key is 15 and 14. So 15 and 14. Next 5 to 9. Next is 13 to 9. 3 to 9. 4, 5, 6, 7, 8, 9. We have another one is 16 to 9. So we have 5. 5 is our right answer. Let's go to the second question. ఇది ఫ్యామిలీ అరేంజ్మెంట్ ఈ క్వశ్చన్. 7 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. 2 మెంబర్స్ వచ్చేసి మ్యారీడ్ కపుల్ అండ్ ఎవరు సింగిల్ పేరెంట్ అయితే కాదు. మనకేమని ఇచ్చారంటే టీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ పి. అంటే టీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ పి. పి మదర్ ఆఫ్ ఫాదర్ అని తెలియదు. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎల్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ కే. ఎల్ ఈజ్ ద only daughter of K. L is the only daughter of K and daughter of K. K is the father of 2 children. Means only daughter ante మిగిలిన వాళ్ళు అబ్బాయిలు అయి ఉంటారు. Next, S is the maternal uncle of I whose sibling is T. I T sibling. So maternal uncle అంటే వీళ్ళ అమ్మగారి తమ్ముడు అయి ఉండాలి. వీళ్ళ అమ్మగారి తమ్ముడు అంటే ఈ రెండు రిచ్ చేస్తూ మనకు ఒక ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. లైక్ T and I are siblings. Next, mother, father. It will be S and it has a sibling. Sibling is K. So sibling మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి we will erase this. Sibling. So here there is a L and K already in the arrangement. Next point is M is maternal grandmother of T. T is maternal అంటే T యొక్క అమ్మగారి తరపున నాయనమ్మ. సో M is maternal grandfather. MNLQTI. Next, how L related to T is our question. How L related to T is our question. So basing on the question, L ki T ki L ఏమవుతుంది ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇలా చూడండి. T ki L ఏమవుతుంది. T ki L is mother అవుతుంది. మదర్ అమ్మ. మనం ఇక్కడికి వచ్చినట్టయితే మనకి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారు. దీన్నే మ్యాథమెటికల్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు లేదా నార్మల్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. సో మీరు చూసుకోండి, వికి బికి మనకు రిలేషన్ తెలియాలి. ఇప్పుడు వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ డైరెక్షన్ అండ్ నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు ఏ and then A equal to B. So we can write like V greater than or equal to B. V greater than or equal to, it means either or. Either 1 or 2. Next, when coming to the second, we need to find K and D. K, D means K greater than or equal to. But ఇక్కడ మనకి greater than ఒకటే ఇచ్చారు కాబట్టి పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ మనకి I and C కి IC ఇట్ ఈస్ ఇక్కడ మనం చూసుకుంటే ఐకి సికి మధ్యలో 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటే ఏమి ఇచ్చినా మీకు తప్పే. లైక్ ఇలా ఇస్తే తప్ప మిగతా ఏది ఇచ్చినా తప్పే. సో నెయిదర్ నార్. నెక్స్ట్ వచ్చేసి డికి జీకి
this is not a proper way. T to G will go T greater than D and D greater than G. Greater than or equal to, we have just one greater than, so it is true. మనకి G నుంచి T కి చూడాలి. G నుంచి T చూద్దాం. G నుంచి T కి చూసుకుంటే first 2, second is false, so it is only 1. We'll see 8 persons ABCDFGH are joined in a company. అంటే ABCDFG 8 మంది ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అయ్యారయ్యా అంటే 4 నెలలు, ఏప్రిల్, మే, జూన్, జూలైన 17, 18 అనే తారీఖులో జాయిన్ అయ్యారు. ఒక పర్సన్ ఒక రోజే జాయిన్ అవుతాడు. అలాగా 8 మంది 8 రోజుల్లో జాయిన్ అయ్యారు. మనం ఇప్పుడు 8 మంది అరేంజ్ చేయాలి. ఏమేమి నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై. ఇలా వచ్చినప్పుడు మనం నెలలో ముందే ఎన్ని రోజులు ఉంటాయి నెలకని రాసేసుకుందాం. ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31. ఆన్ విచ్ డేట్స్ ఈస్ 11, 18. ఏమన్నారంటే సి జాయిన్డ్ 18th of the month which have 30 days. సో మనకి 2 ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఫామ్ అవుతాయి. సి ఆన్ 30th April 18 or it will be on June 18. Next condition, F joined just after A but not in the same month. అంటే F joined just after A, not in the same month అంటే మనకి ఈ ప్యాటర్న్ చూసుకోవాలి ఇలా. సో మనకి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇలా 2 ప్యాటర్న్స్ అవైలబుల్ వస్తాయి ఒక్కొక్క ప్యాటర్న్లో. సో మన నెక్స్ట్ కండిషన్ చూస్తే 2 persons జాయిన్ బిట్వీన్ సి అండ్ జీ. అంటే సికి జీకి మధ్య ఇద్దరు జాయిన్ అయ్యారు. 1, 2 జీ అండ్ 1, 2 జీ. 2 persons జాయిన్ బిట్వీన్ సి అండ్ జీ. Now we will see this is not possible, this is not possible. సో మనకి A, F. In this case, not possible. There is only condition A and F. Next, it is given that ఏమి ఇచ్చారంటే E joined after G but not on 18th July. Gకి తర్వాత జాయిన్ అయింది కానీ 18th July జాయిన్ అవ్వలేదు. సో ఇట్ విల్ బి హియర్. అది ఇక్కడ ఉంటుంది. ఈకి G తర్వాత జాయిన్ అయింది ప్లస్ 18 July. ఈ ఇక్కడ వస్తుంది. సో ఇట్ ఈస్ 18 July కాబట్టి ఫాల్స్. ఫాల్స్. నెక్స్ట్ బి జస్ట్ ఆఫ్టర్ డి. డికి వెంటనే తరువాతే జాయిన్ అయింది బి. సో ఇది పాసిబిలిటీస్ ఏబిసిడిఎఫ్జి. మనం ఇలా ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. క్వశ్చన్స్ అన్నీ ఈ అరేంజ్మెంట్ బేస్డ్ మీదే ఉంటాయి. కమింగ్ టు హియర్ మనకి సిలాగిజమ్స్ ఇచ్చారు. సిలాగిజమ్స్ వల్ల మనం ప్యాటర్న్ ఫామ్ చేసుకుందాం. ఫస్ట్ సిలాగిజం వచ్చేసి ఆల్ ఏ ఆర్ బి. ఆల్ ఏ ఆర్ బి. సమ్ బి ఆర్ సి. సమ్ బి ఆర్ సి అండ్ ఓన్లీ ఫ్యూ సిఆర్ఈ. ఓన్లీ ఫ్యూ సిఆర్ఈ. స్టేట్మెంట్ చూసుకుంటే సమ్ ఈ కెన్ నెవర్ బి ఏ. సమ్ ఈ కెన్ నెవర్ బి ఏ. నో డైరెక్ట్ రిలేషన్షిప్ కాబట్టి కాంట్ సే మీ రాంగ్. సమ్ ఈ కెన్ బి ఏ. సమ్ ఈ కెన్ బి ఏ. సో కాంట్ సే మీ రాంగ్. ఇట్ విల్ బి either or. Either or case. Only a few people are men. Only a few men are women. Only a few people are men. Only a few cases. And only men are women. Only case. Some women are men. Some women are men. Yes. All people are men. All people are men. Can't, no, wrong. Only few case. Only one. Only few pants or shirts. Only few pants or shirts
some shirts are dress, and some all dress or shirts. Some shorts or shirts, yes, షార్ట్స్ లో ఈ పార్ట్ షర్ట్స్ లో ఉంటుంది. Some dress or pants, no relation established, can't say me wrong. No shirt is pant, తప్పు, ఎందుకంటే some part of shirt is pant, only option 1. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే 8 persons ABCDFGH are sitting on both facing north. నార్త్ వైపు చూస్తున్నారు, it will be right and it will be left. There are only one people sit between A and D. A కి D కి మధ్య ఒకడు. F sits one of the extreme ends. So F మనకి రైట్ హ్యాండ్ లో కానీ మనకి లెఫ్ట్ హ్యాండ్ లో కానీ ఎక్కడైనా ఉండొచ్చు. There are only నెక్స్ట్ ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ కి థర్డ్ లో కూర్చుంటుంది. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ కి థర్డ్ అంటే ఏ కోసం. సెకండ్ అనేది వన్ పర్సన్ సీట్ బిట్వీన్ ఏ అండ్ ఏకి డికి మధ్యలో ఉంటుంది. సో ఏకి డికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, డి అండ్ డి. సో నెక్స్ట్ కంటిన్యూస్ గా చూస్తే మనకి సి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, అంటే ఏకి సెకండ్ రైట్ లో సి ఉంటుంది. సో మనకి ఈ కేస్ ఫాల్స్ కేస్, అంటే కాకుండా ఏకి డి. సో మనకి అది కూడా సాల్వ్ అయ్యింది. ఓన్లీ మనకి ఏకి బికి మధ్య ముగ్గురు ఉంటారు, 1 2 3, ఏకి బికి మధ్య ముగ్గురు ఉంటారు. ఈ కానీ హెచ్ కానీ ఎక్స్ట్రీమెంట్స్ లో రావు, మనకి ఈ కానీ హెచ్ ఎక్స్ట్రీమెంట్స్ లో రాలేదు. అండ్ జీ వచ్చి డికి థర్డ్ రైట్ లో ఉంటుంది, డికి థర్డ్ రైట్ జీ ఉంటుంది. అండ్ ఈకి ఎఫ్ మధ్య ఒక్కళ్ళే ఉంటారు. సో ఏ ఇక్కడ వస్తుంది, ఏకి ఎఫ్ మధ్య ఒక్కళ్ళే ఉంటారు, మిగిలింది మనకి హెచ్. ఈ ప్యాటర్న్ మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్స్ కూడా మనం 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వీటి మీద చేసుకోవాలి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ ఇన్ రో అండ్ ఫేసింగ్ నార్త్, అంటే కొంతమంది రోలో కూర్చొని నార్త్ ఫేస్ అవుతున్నారు. ఇది నార్త్ అయితే మనకి నార్త్ రైట్ ఇది, లెఫ్ట్ ఇది అవుతుంది. ఏమని అడిగాడంటే పి అండ్ ఆర్ విచ్ ఆర్ రైట్ ఆఫ్ పి, వీళ్ళిద్దరి మధ్య 5 ఉంటారు. పి 1 2 3 4 5 రైట్ ఆఫ్ ఆర్. నెంబర్ ఆఫ్ పర్సన్ బిట్వీన్ పి అండ్ ఎస్ ఈ సేమ్ యాజ్ ఆర్ అండ్ బి. ఇంకా ఆర్ బి తెలియదు కాబట్టి సో నెక్స్ట్ చూద్దాం. బి సిట్స్ 10 టు ద రైట్ ఆఫ్ పికి 1 2 3 4 5 6 7 8 9 10th లో బి ఉంటుంది. సో ఆర్ కి బికి 3 కాబట్టి మనకి పికి ఎస్ కూడా 3 ఉంటాయి. We'll see the rest next. R కి R T is the second to the left of R, so T will be here. S it రాదు కాబట్టి సో S. ఇక్కడ number of persons between B and N is same as the number of persons between B and M. And we'll see R కి P కి మధ్య 5 ఉంటారని చెప్పారు. సో పీకి ఆర్కి మధ్య 5 ఉన్నారు కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చే పాసిబిలిటీ లేదు. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి పీకి ఆర్కి మధ్య 5. నెక్స్ట్ వి గురించి నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే M is the immediate left of Q. M it is the immediate left of Q. B and N is same as between B and M. B and N మధ్య ఎంతమంది ఉంటే వాళ్ళు B and M కి ఈక్వల్, మధ్య ఎంతమంది ఉంటారు. Q is 4 to the right of B, right? Q is 4 to the right of B. B కి 4వ రైట్ లో Q ఉంటుంది, Q కి ఇమీడియట్ లెఫ్ట్ లో M ఉంటుంది. 1 2 3
ఇద్దరు ఉంటారు బీకి ఎంకి, సో బీకి ఎన్ కూడా ఇద్దరు ఉంటారు. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. మ్యాక్సిమం ఈ అరేంజ్మెంట్లో అడిగే క్వశ్చన్స్లో ఈ అరేంజ్మెంట్ బేస్డ్ 4 to 5 క్వశ్చన్స్ అడుగుతారు. మెయిన్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ రో, అంటే ఆ రో అరేంజ్మెంట్ ఎంతమంది ఉన్నారని చెప్తారు. లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 19 పీపుల్ ఉన్నారు. దట్ విల్ బి యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ చూసినందుకు. మనం 20 minutesలో మన 35 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది.